ఇది గాయత్రీ మంత్రబీజంతో ఉన్న రామాయణం అండి. ఈ 24 శ్లోకాల పారాయణ శ్రీమద్ రామాయణ చక్రం యొక్క పునశ్చరణ అన్నమాట. బాలకాండలోని విశేషాలను చూద్దాం, ఇందులోని ఆణిముత్యాలను గ్రహిద్దాం. ఆత్మవాన్ కోజిత క్రోధో యుజిమాన్ కోన సూయక కశ్చ బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. వాల్మీకి మహర్షి సదాచార సంపన్నుడి గురించి, అలాగే సకల శాస్త్ర కుశలుని గురించి నారదుని అడిగినప్పుడు ఈ విధంగా కూడా ఒక ప్రశ్న అడిగాడు. అదేమిటయ్యా అంటే, ధైర్యశాలియు, క్రోధమును జయించినవాడు, శోభలతో విలసువాడును, ఎవరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతం భయకంపితులను చేయువాడును మహాపురుషుడెవరు? If you are following this very carefully, you will ask me a question. ఇంకొకసారి చదువుతాను. I would be glad if somebody poses that question to me. ధైర్యశాలియు, క్రోధమును జయించినవాడు, శోభలతో విలసించువాడును, ఎవరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతం భయకంపితులను చేయువాడును మహాపురుషుడెవరు అని అడిగాడు. దీంట్లో ఒక డైకోటమీ ఉన్నదా లేదా? క్రోధమును జయించిన వాడును అన్నాడు. చివరేమంటున్నాడు? ఒకసారి కోపం వస్తే మటుకు దేవాసురులు కూడా ఉనిపోవాల్సిందే అన్నాడు. అసలు ఏం జయించాడు ఆయన? ఎనీబడి? క్రోధాన్ని జయించడం అంటే ఎప్పుడు వారికి క్రోధం రాదు అని కాదు. కుపితుడైనచో, క్రోధాన్ని కనుక తెచ్చుకుంటే అది తేజస్సుగా పరిణమిస్తుంది. అది ఎవరు తట్టుకోలేరు. భారతంలో కూడా వస్తుంది. ధర్మరాజు ద్రౌపదికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్రోధానికి తేజానికి తేడా ఏమిటో చెబుతాడు. క్షమా తేజస్వినాం తేజ అంటాడు. క్షమా దమ సమశ్రమ, అది చాలా ఉంటుందండి. దుర్యోధనుడు కేవలం క్రోధవశుడై ఉంటాడు. క్షమాగుణం నన్ను ఆశ్రయించి ఉంటుంది, కాబట్టి నేను కుపితుడైనచో ఎవడు బ్రతకలేడన్నాడు. అది ఇక్కడ విషయం. నిగ్రహం ఉన్నవాడికి గ్రహానుకూలత ఉంటుంది. పంచాంగ శ్రవణం చేసుకున్నాం మనం. అసలు విషయం ఏమిటంటే, దైవానుగ్రహం ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళ దగ్గరకు వస్తుంది. అదే చిత్తశుద్ధి. రతం తపస్సత్యం తపశ్శాంతం తపో దమస్తపో శమస్తపో దానం తపో యజ్ఞం తపో భూర్భువస్సువర్బ్రహ్మై తదుపాశ్చై తత్తపః. మహానారాయణోపనిషత్తు. దానం తపస్సు అండి. ఇంద్రియ నిగ్రహం తపస్సు. శమము దమము, ఇంకొకరి వస్తువును కోరుకోకపోవడం దమము. అంతర్బహిర్శౌచం, శమదమములు. ఎంత తపస్సు కిందే వస్తుంది. ఎక్కడికో వెళ్ళి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకోవచ్చు. వీటిని సాధిస్తే చాలు. నతే వాదనుతా కావ్యే కాజితత్ర భవిష్యతి పురురామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. బ్రహ్మదేవుడు చెప్పాడు, నీవు పలికిన శ్లోకం ఛందోబద్ధమైనదేనయ్యా. నీ శ్లోకం నా సంకల్పం ప్రకారమే వచ్చినది. నీవు శ్రీరామ చరిత్రను సంపూర్ణంగా ఈ ఛందస్సులోనే రచింపుము. ధర్మాత్ముడైన శ్రీరాముని చరిత్రను ఏ విధంగా నారదుని వద్ద విన్నావో ఆ విధంగా వర్ణింపమన్నాడు. మహర్షికి మరోవరం ఇచ్చాడు. నతే వాదరుతా కావ్యే కాజితత్ర భవిష్యతి పురురామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నీవు రచింపబో అంశములు ఏవి అసత్యములు కాజాలవు. ఇందులోని పదములలో కానీ వాక్యములలో కానీ అర్థాలలో కానీ ఏ దోషము ఉండదు అన్నాడు. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. భూమండలములు, పర్వతములు, నదులు ఉన్నంతకాలము ఈ రామాయణ గాథ సమస్త లోకముల యందును కీర్తింపబడుచుండును. యావత్ రామాయణ కథ త్వత్కృత ప్రచరిష్యతి తావదూర్ధ్వమదశ్చత్వం మల్లోకేషు నివస్యసి. ఈ గాథ కీర్తింపబడుతున్నంత వరకు నా లోకంలో నివసిస్తావని వరం ఇచ్చాడు వాల్మీకి మహర్షి. సరే, 24 సహస్రాని శ్లోకాన్ని ఉక్తవాన్ ఋషి తథా సప్తశతాన్ పంచ షట్కాండాని తదోత్తరం. ఈ శ్లోకాన్ని విస్మరిస్తారు చాలామంది. ఉత్తరకాండం లేదన్నట్టు
మహర్షి రామాయణమును 6 కాండములుగా 500 సర్గలతో 24,000 శ్లోకములుగా ఉత్తరకాండతో పాటు రచించాడు. షట్కాండాన్ని తదోత్తరం. ఇక్కడ మీరు అడగవచ్చు, ఏమండి ఏకంగా ఒకేసారి 7 కాండలు ఎందుకు చెప్పట్లేదు? షట్కాండాన్ని తథ ఉత్తరం చ అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎందుకు డివిజన్ వస్తుంది అక్కడ? దానికి ఒక బలమైన కారణం ఉంది. 6 కాండలు యుద్ధకాండతో ముగుస్తుంది. 6వ కాండ యుద్ధకాండ. అది జరిగిన కథ. ఉత్తరకాండలో కొంత మటుకు జరిగింది చెప్పగలిగాడు, కానీ దర్శించి చెప్పాడు మిగతాది వాల్మీకి మహర్షి. అందుచేత చాలామంది మొత్తం రామాయణం అంతా దర్శించి రాసేసాడు ముందరే అని పొరపాటు పడతారు. తప్పది. ఇది చరిత్ర అన్నాడు. జరిగింది యథాతథంగా చెప్పగలుగుతావు, నువ్వు దర్శించగలుగుతావు అని చెప్పాడు మహర్షి వాల్మీకితో. అది చరిత్ర, అది ఉపనిషత్తు, వేదము, అది రూపకము. దీన్ని మీరు తంత్రీలయ సమన్వితం చక్కగా గానం చేయగలరు, నాటకంగా ప్రదర్శించగలరు అని చెప్పాడు. అది వాల్మీకి రామాయణం. రసై శృంగార కారుణ్య హాస్య వీర భయానకై రౌద్రాదిభిష్ట సంయుక్తం కావ్యమేతగాయతం. వేద ప్రతిరూపమైన రామాయణం గానం చేయడం ద్వారా వేదార్థములను వ్యక్తపరచుటకై కుశలవులను ఆ కార్యానికి మహర్షి స్వీకరించాడు. సప్తస్వరములతో కూర్చబడినది వీణాది తంత్రీవాద్యములతో పలికించవచ్చును. శృంగార వీర కరుణ హాస్య రౌద్ర భయానకాది నవరసములతో సంపూర్ణమైనది అటువంటి శ్రీమద్ రామాయణ గాథను కుశలవులు గానం చేశారయ్యా. వధువు నాటక సంఘైశ్చ సంయుక్తాం సరస్వత పురీం ఉద్యానామ గుణోపేతాం మహతీం సాలమేఖలాం. అయోధ్యలో నృత్య కళా కుశలురైన నటీనటులు ఉండేవారు. ఆ కాలానికి చూడముచ్చటైన మామిడి తోటలు ఉండేవిట. ఇలాగా చిత్రాం అష్టాపదాకారాం వరనారీగణేయుతాం సర్వరత్న సమాకీర్ణాం విమాన గృహ శోభితాం. 8 గళ్ళ పలకలతో సర్వరత్నములతో నిండి ఉన్నది. వేదోక్తంలో కొద్దిగా మీరు కనుక తైత్తిరీయ ఆరణ్యకం, ఋగ్వేదం, అరుణ ప్రభాఠకంలోకి వెళితే 115, 116 అనువాకంలో అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్మయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత తస్మై బ్రహ్మచ అన్న ఒకటి అనువాదం వస్తుంది. అయోధ్య గురించి వేదంలో చెప్పిన మాట. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, అయోధ్యలోని రామమందిరం సుప్రీంకోర్టు వాళ్ళు ఊరకే మనకి అప్పచెప్పేలేదండి. పరాశరం గారు ఒక మహానుభావుడు, అడ్వకేట్, 90 ఏళ్ల పైన ఆయన, కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చి కోర్టులో వాదించేవాడు. ఈ స్క్రిప్చర్స్ అన్ని కోట్ చేశాడు. ఆ బెంచ్ అడిగింది, వేదాలలో అయోధ్య గురించి, దాని నిర్మాణం గురించి ఎక్కడన్నా ప్రామాణికంగా ఉంటే చెప్పండి అంటే, రామతీర్థ స్వామీజీ పాపం గుడ్డివాడు ఆయన, ఈయన కలిసి దీనిని అక్కడ ఎవిడెన్స్గా ఇచ్చారు. ఊరకే రాలేదు మనకు అయోధ్య. ఇంకొక విషయం చెప్తాను నేను. అష్టాచక్ర నవద్వార, 8 చక్రాలు 9 ద్వారాలతో అలా ఉంటాయి. అయోధ్య అనేది ఒక నగరం, కోసల అనేది దేశం. అయోధ్య నగరానికి మహారాజు కాదు ఆయన, ఆ పాటలో రాసినట్టు. కోసల దేశానికి అయోధ్య రాజధాని, ఒక నగరానికి రాజధాని చక్రవర్తి దశరథుడు. అది 8 చక్రాలు, అష్టదిక్పాలకులు. మన శరీరంలో కూడా నవద్వారాలు ఉంటాయి. ఆ లోపల అంతరాత్మ ఎవరయ్యా అంటే బ్రహ్మచ అన్నాడు. వేదంలో 2 సార్లు చెప్పాడు ఆ మాట. ఆయు కీర్తి ప్రజాంబదు, అక్కడ కూర్చుని ప్రజలకి ఆయువు కీర్తిని ప్రసాదిస్తున్నాడు. ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీరామచంద్ర పరబ్రహ్మ. అది అయోధ్య. ఆ అయోధ్యలోని అంత గొప్ప రామాలయాన్ని ఊరికే మతోన్మాదంతో విరగొట్టింది కాదు. అది ఒక స్కీము ద్వారా వీళ్ళ భారతీయుల అస్తిత్వం, వీళ్ళ శక్తి యావత్తు ఎక్కడున్నది, ఎక్కడి నుంచి ప్రసారం అవుతోంది అని వాళ్ళకి తెలుసుకుని దాన్ని కూలగొట్టారన్నమాట. అది ఊరికే ఈరోజు మనం పొందలేదండి. రామనామ మహిమ ఎంత గొప్పదయ్యా అంటే, కొన్ని వేల సంవత్సరాలుగా వారణాసిలోని, అయోధ్యలోను 24 గంటలు 24x7
రామచరితమానస పారాయణ జరుగుతూనే ఉంటుంది. రామనామం కొన్ని కోట్లాది మంది అలా పారాయణ చేస్తూనే ఉంటారు. ఈ రోజుకి తెలుసో తెలియకో మనమంతా రామనామ జపం చేస్తూనే ఉంటాం. నా దేశానికి శ్రీరామ రక్ష, శ్రీరామనామం. అంచేత ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎక్కడిది అయోధ్య? ఊరికే ఏదో మైథాలజీ కాదండి, అది రియాలిటీ. సరే, వీళ్ళంతా ప్రార్థించారు. మహావిష్ణువు చెప్పాడు, నేను అవతారం ఎత్తబోతున్నాను శ్రీరాముడు అని చెప్పాడు. ఈ లోపల అశ్వమేధము పుత్రకామేష్టి రెండూ కలిపి చేశారు అయోధ్యలో. కేవలం పుత్రకామేష్టి కాదు. ఇది చేసిన తర్వాత మనకి ఆ పాయసం కథ వస్తుంది. ఆ పాయసం తీసుకువెళ్ళి దశరథుడు ముందర సగంగా విభజించాడు, 50-50 చేశాడు. ఆ మొదటి 50 తీసుకువెళ్ళి కౌశల్యకి ఇచ్చాడు. రెండవ 50 మళ్ళీ సగం చేశాడు. ఆ సగంలో 25 తీసుకువెళ్ళి సుమిత్రకి ఇచ్చాడు. ఆ తర్వాత ఎంత మిగిలింది? ఒక 25 మిగిలింది. దాన్ని మళ్ళీ సగం చేశాడు. అందులో వచ్చిన 12.5 తీసుకెళ్ళి కైకేయికి ఇచ్చాడు. చివరికి మిగిలింది ఇంకొక 12.5. దాన్ని తీసుకువెళ్ళి తిరిగి సుమిత్రకి ఇచ్చాడు. మీరు అడగవచ్చు, 3 రానులే కదండి, 4-5 విభజించాలి అంటే అశ్వమేధం తర్వాత జరిగిన పుత్రకామేష్టి అది. అలా జరిగిన యజ్ఞంలో 4 ఋత్విజులు ఉంటారు 4 వేదాలకి. ఆ విధంగా పొందిన ఫలితాన్ని 4గానే విభజించాల్సి ఉంటుందండి. అది శాస్త్రం. అంచేత ఈ విధంగా ఆయన పంచిపెట్టాడు. ఒకళ్ళకి తెలియకుండా ఇచ్చాడు. సరే, తెలిసేపిస్తే ఏముంటో నేను మీకు చెప్పక్కర్లేదు. మీరు చూడండి, చివరి 12.5 తీసుకెళ్ళి తిరిగి సుమిత్రకి ఇవ్వడం వలన సుమిత్రకి కమలం జన్మించారు లక్ష్మణ శత్రుఘ్నుడు. ఆ చివర జోడించిన 12.5 ఆ శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు, ఈ లక్ష్మణుడు రాముడితో ఉంటాడు. కారణం అతను. ఆ తర్వాత శ్రీరాముడు మీకు తెలిసిన విషయం, కర్కాటక లగ్నంలో చైత్రశుద్ధ నవమి రోజున జన్మించాడు. భరతుడు పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నమందు చైత్రశుద్ధ దశమి నాడు, అలాగే లక్ష్మణ శత్రుఘ్నుడు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు చైత్రశుద్ధ దశమి గడియల్లోనే జన్మించారు. వాళ్ళిద్దరు కమలలు వాళ్ళు. నా బాహోవు సదృశో వీర్యే పృథివ్యామస్తి కశ్చన త్రిషు లోకేషు వైరామన భవే సదృశస్తవ. విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులకు ఉపదేశించిన బల అతిబల మంత్రముల వలన వారి రూపకాంతులు తరగవు, ఆకలి తప్పులు బాధించవు, నిద్రించినప్పుడు కూడా రాక్షసులు ఏమీ చేయలేరు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. కౌసల్యాదేవి నోముల పంటగా జన్మించిన ఓ రామ, తూర్పు దిక్కును ఉటక్కాంతులు విలసిల్లుచున్నవి ఓ పురుష శ్రేష్ఠ, లెమ్ము స్నాన సంధ్యావందనాది నిత్యకర్మములను ఆచరించును. శ్రీరాముడు తాటక వధలో ఒక చిన్న సంశయం ఆయన ముఖారవిందం మీద కనిపించింది. ఈ స్త్రీని ఎలా చంపాలి మనం అన్నట్టు. అప్పుడు విశ్వామిత్రుడు రాజ్యభార నియుక్తానాం అనేది ప్రధానమైన అంశం అని చెప్పాడు. రాజ్యభార నియుక్తానాం ఏషధర్మ సనాతన అధర్మ్యాం దహికాకుత్స ధర్మో యస్యాన విద్యతే. ప్రజాహితం ముందర క్రూరమైన పర్యా లేక సామాన్యమైనదా అన్నది విచారణలోకి రాదండి. ఇది రాజధర్మం. అంచేత యుద్ధకాండలో సీతాదేవిని అగ్నిపునీతగా సార్వజనికంగా దర్శింపజేయటం ఆ సందర్భంలో ఎంతో క్రూరంగా కనిపించవచ్చు, కానీ దానికి సమాధానం ఇక్కడ ఉంటుంది. ప్రజాహితం కోసం అది క్రూరమైనదా ఏమిటి అన్నది కాదండి. ప్రజాహితం సర్వోపరి, అది రాజధర్మం. రాజధర్మం మనది సత్యస్వరూపం అని శ్రీరాముడు కూడా మనకి చెబుతాడు. ఇందులో తేజప్రభ అని ఒక అస్త్రం ఇచ్చాడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు. ఇద్దరికి ఇచ్చాడు, రామలక్ష్మణుడికి. తేజప్రభ అనే అస్త్రం ఏమిటంటే
మీరు కనుక ఆ మంత్రాన్ని జపిస్తే మీ ఎదురుగా వచ్చిన వాడి పూర్తి తేజస్సును బలాన్ని మీరు హరించేయగలరు. ఒక్కసారి వాయువధ గురించి ఆలోచించాం. మన వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని రిడిక్యులస్ కాన్సెప్ట్స్. వాలి కాంచనమాల ధరించడం వలన ఎదురుగా ఉన్నవాడి తేజస్సులోని సగం హరించేస్తాడు అని చెబుతారు. మరి వీరిద్దరికీ ఈ మంత్రం ఉన్నప్పుడు అది సంభవమా? అది ఎంత అబద్ధమో మీకు అర్థమవుతుంది. అన్లెస్ యూ గో టు ద ఒరిజినల్ రియాలిటీ బయటికి రాదు. నంబర్ 2, ఒక చిన్న పిల్ల అడిగింది ఒకసారి ఆ సినిమా చూస్తూ, ఆ సినిమా పేరు ఎందుకులేండి, ఏమండి వాలి ప్రశ్న వేసినప్పుడు శ్రీరామచంద్రుడు నీకు ఆ వరం ఉన్నది కాబట్టి నీ ముందరగా వచ్చి యుద్ధం చేయలేదని చెప్తున్నాడు, మరి సుగ్రీవుని ఎలా తోసేశాడంటే ముందర యుద్ధం చేసేందుకు, ఇది ఎక్కడ శ్రీరాముడు అండి అని. లెట్ us not make our great text a laughing stock by adding silly things.